హాయ్ గైస్, వెల్కమ్ టు నట్టీస్ వరల్డ్. ఈరోజు మనం యమ్మీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూసేద్దాం. అందుకోసం నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. అందులో చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెం సాల్ట్, కారం, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మ్యాగ్నేట్ చేసి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేశాను. అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత అది మసాలా మొత్తం ఆ ముక్కకు బాగా పట్టేలాగా ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఈ చూపిస్తున్న ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. రైస్ తీసుకొని వాష్ చేసి ఎసురు పోసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, బిర్యానీ దినుసులు వేసి, కొన్ని క్యాష్యూస్ వేసి, క్యాష్యూ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేయాలి. ఈ చికెన్ వేసి బాగా కలుపుకొని కొంచెం సేపు అలా లో ఫ్లేమ్ దీన్ని కుక్ చేసుకోవాలి. ఇందాక నానబెట్టుకున్న రైస్ని మనం కొంచెం ఎసురు ఎక్కువ పోసుకొని పొయ్యి మీద పెట్టేసి దాంట్లో బిర్యానీ దినుసులు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక 80% ఉడికేంత వరకు చూడండి. అలా పట్టుకోగానే మెత్తగా అయిపోయి ఉడికిపోయింది అన్నప్పుడు ఆ రైస్ని తీసి మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్లో లేయర్స్గా వేయాలి. ఇలా లేయర్స్గా రైస్ని వేసుకోవాలి. వాటర్ అంతా పోయేలాగా చూసుకొని ఆ రైస్ని ఇలా లేయర్స్గా వేసుకుంటే ప్రతి ముక్కకి రైస్ పట్టి మసాలా పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం రైస్ అంతా వేసేసుకున్న తర్వాత నేను గార్నిష్ కోసం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఫినిషింగ్ టచ్ కోసం 1 స్పూన్ బిర్యానీ మసాలా, ఫైనల్లీ ఇంకా మూత పెట్టేసి కొన్ని వాటర్ పైన పెట్టేసి దమ్ చేసేసాను. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ మై యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీకు నచ్చుతుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ.